ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 564 సర్పంచ్ స్థానాల్లో 57 ఏకగ్రీవం కాగా 506 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సర్పంచ్ బరిలో 1660 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 4928 వార్డు స్థానాల్లో 917 ఏకగ్రీవం కాగా 8 వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు కాలేదు. ఇక దీంతో 4003 వార్డు స్థానాలకు 9632 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 84 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీగా పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 564 సర్పంచ్ స్థానాల్లో 50 ఏకగ్రీవం కాగా 506 సర్పంచ్ స్థానాలకు ఇక పోలింగ్ కొనసాగుతుంది. చలిని కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ క్యూ లైన్ లో బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అక్కడ ఏమైనా ఘర్షణ వాతావరణం ఉందా, లేదంటే భద్రతా సిబ్బంది కట్టుదిట్టంగా ఉందా? యమున, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉదయం 7 గంటల నుంచి అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 560 సర్పంచ్ స్థానాల్లో 57 ఎక్స్క్రీవ్ అయి 506 సర్పంచ్ స్థానాలకు ప్రజెంట్ ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ జిల్లాలోని వంజరపల్లి పంచాయతీలో రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ కు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ సర్పంచ్ ఎన్నిక నిలిచిపెట్టినటువంటి పరిస్థితి నడుపుతుంది. సర్పంచ్ బరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1660 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడతలోని 4928 వార్డు స్థానాల్లో 917 ఏకగ్రీవమై 8 వార్డు స్థానాలకు నామినేషన్లు కాలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 84 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 111 సర్పంచ్ స్థానాల్లోకి 349 మంది బరిలో అభ్యర్థులు ఉన్నారు. హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్ స్థానాలకు 248 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ములుగు జిల్లాలో 37 సర్పంచ్ స్థానాలకు బరిలో 114 మంది అభ్యర్థులు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలోని 75 సర్పంచ్ స్థానాలకు బరిలో 244 మంది అభ్యర్థులు ఉన్నారు. జనగామ జిల్లాలో 73 సర్పంచ్ స్థానాలకు 245 అభ్యర్థులు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో 123 సర్పంచ్ స్థానాలకు 460 మంది అభ్యర్థులు బరిలో ఉండి ఈ ప్రచారాన్ని కొనసాగించి నిన్న కూడా రాత్రి నుంచి కోసం ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ప్రలోభాలకు గురిపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అధికారులు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా ప్రలోభాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగించేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే 1894 మంది పోలీసులను వినియోగించి 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలు, ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లతో మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ కేంద్రాల పరిసర నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత నిర్వహణలో భాగంగా 163 ప్రకారం 144 సెక్షన్ ను అమల్లో కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి
పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో కొంత చలి ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిగా ఇప్పుడే మందకొడిగా వచ్చి ఓటర్లంతా ఓటర్ హక్కును వినియోగించినటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రామాలలో గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకునేటువంటి ఎన్నిక కనుక తప్పకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అభ్యర్థులంతా కూడా బయట నివసిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు అందరికీ ఓట్లను అడిగినటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ వరంగల్ జిల్లాలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అవి ఆకర్షణీయంగా ఓటర్లను ఆకర్షణ విధంగా అమ్మటువంటి పరిస్థితి కనబడుతుంది. గీసుకొండ ఇటు వెంకటాపురం మిగతా ఏరియాలలో పెద్ద ఎత్తున ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటర్లను ఆకర్షించేలా గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రీన్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకుపచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతూ గ్రీన్ మ్యాట్లు వేసి ఈ పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లను ఆకర్షణ విధంగా ముగ్గులు వేశారు. అదేవిధంగా వయోవృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రీన్ పోలింగ్ కేంద్రాలను గీసుకొండ, గంగదేవుపల్లి, దుగ్గొండి మండలం, వెంకటాపురం, దేశాయపల్లి, నల్లబెల్లి, సుమంగళి ఫంక్షన్ హాల్, నందిగామ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి హరిత పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దినట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసి రెండో విడత పోలింగ్ ప్రక్రియ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగుతా ఉంది. యమున. థ్యాంక్ యూ తిరుపతి.